శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మే 18 నుంచి 24వ తారీఖు మే వరకు కూడా ఈ వారం రోజులు ఆ వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతే కదండి, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడిరి ఆదినారాయణరావు శర్మ. ధనుర్రాశి అండి. ధనుర్రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి మీ రాశిని చూడడం వల్ల సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, మీకు కష్టపడ్డందుకు ఫలితాలు, ప్రమోషన్స్ ఇవి రావడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కుజుడు ద్వితీయ భావం చూడడం వలన, చంద్రుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వలన చంద్రమంగళం ఏర్పడి, చంద్రమంగళ యోగం ఏర్పడి 18th and 19th చెప్పుకుందాం. 18, 19 తారీఖుల్లో మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పాటలు పాడే ఆపర్చునిటీస్ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం 3వ భావంలో రాహు అని ఒక్కడు చాలండి. వాయుతత్వ రాశిలో 3వ భావం ఉన్నాడంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఫ్లైట్లు ఎక్కిస్తాడు. అయితే ఖచ్చితంగా ప్రయాణాలు చేయిస్తుంటాడు, ఖచ్చితంగా మీ తోబుట్టులను కలిగేట్ చేస్తుంటాడు, వాహన యోగాన్ని కలిగేట్ చేస్తుంటాడు. చంద్రుడు అందున చంద్రుడు కలిశాడు. 19, 20, 21 తారీఖుల్లో మీకు వాహన యోగము, అయితే దూర ప్రాంత ప్రయాణ యోగము, మీ తోబుట్టులను కలిసే యోగము అద్భుతంగా ఉందండి. శని శుక్రులు 4th భావంలో ఉన్నారు. 4th భావంలో శని తప్పండి. ఎందుకంటే శని వల్ల మీకు చిన్న ఇబ్బందులు కలగడము, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండా పోవడము, శని శుక్రుల కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే చిన్నపాటి అంటే మీరు విద్యలో రాణించలేకపోవడం అంటాం కదా, అదొకటి. అంతేకాకుండా రైతులు కూడా అంత అద్భుతమైన కాలం కాదని చెప్పచ్చు. పంచమస్థానంలో బుధుడు బ్యూటిఫుల్ అంటే మీ చక్కటి యోగాలు కలిగిస్తాడండి. సప్తమాధిపతి పంచమంలో అంటే బ్రహ్మాండం. అంటే మీరు డబ్బులు, వివాహాలు బ్రహ్మాండం చేసుకుంటారు. పిల్లల ద్వారా మీకు అన్నీ కలిసి వస్తాయి. బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ కాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. వాళ్ళ డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు సినిమా రంగంలో ఉన్న, కళా రంగంలో ఉన్న బ్యూటిఫుల్ బాగా ధనం సంపాదించుకుంటారు. మీ పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉందండి. 6వ భావంలో రవి, అది లెక్క అంటే. ఎందుకంటే 9th house లార్డ్ 6వ భావంలో ఉన్నాడంటే ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. రవి సామాన్యమైన కాదు కదా. 6వ భావానికి శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. అది ఒక్కడే జన చాలు. కానీ శత్రువుల వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ రవి వల్ల విజయం సాధిస్తారండి. శత్రువులు మిత్రులు అయిపోతుంటారు. కోర్టు రిలేటెడ్ సంబంధించిన వాటిలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అందరికీ ఉండకూడదు. కానీ ఉంటే మీరు కొద్దిగా సక్సెస్ రేట్ ఉండడానికి అవకాశం ఉందండి. ఏదైనా 6వ భావంలో రవి మీకు పొలిటికల్ రంగంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురు ప్రభావం సప్తమంలో ఉండడం వల్ల వివాహాది వేడుకలు, వ్యాపారాభివృద్ధి, మంచి మంచి బట్టలు కొనుక్కోవడాలు. 4th house లార్డ్ సప్తమంలో లేడా, ఫారిన్ అవకాశాలు. ఏంట్రా అందరికీ చెప్తున్నామంటే మరి నేనేం చెప్పను, నా తప్పేం కాదండి. ఆ గ్రహ ప్రభావాలు అందుకని చెప్పవలసి వస్తుంది. అది మీ జాతక ప్రకారం వెళ్తారు, లేదా మీరు చూసుకోవచ్చమా, తప్పకుండా వెళ్తారండి మీరు. సప్తమ స్థానంలో అందరికీ కాదు, సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడంటే వ్యాపారాభివృద్ధి. అలాగే కడత్ర స్థానం అని, వ్యాపార స్థానం అని, విజయస్థానం అని అంటాం కదా. సప్తమ భావం అంటే బాగా అంటే వివాది వేడుకలు, వివాది శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కుదరడాలు బ్యూటిఫుల్ ఇంట్లో చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉన్నాయి. ఇంకా అనేక రకాలుగా ఇంకా కలిసి వస్తుందండి. కుజుడు 8వ స్థానంలో తప్పు, పంచమాధిపతి అయ్యాడు. కానీ 8వ స్థానాధిపతి అష్టమం చూసుకుంటాడు 18, 19 తారీఖుల్లో. 18, 19 చూసుకోవడం వల్ల అంటే మీకు 8వ స్థానం కూడా బాగానే ఉంది. అంటే తలవంతరం కొంచెం ధనయోగం 2 రోజుల్లో బాగుంది. భాగ్యస్థానంలో కేతు ఒక్కడు చాలడండి మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి, గురుగాలతో పీఠాలతో వెళ్ళడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడానికి ఒక్కడు చాలడా, బ్రహ్మాండం అండి. మీ వ్యాపార అభివృద్ధి ప్రవార్థం అవుతూనే ఉంటుంది. టెంపుల్స్కి వెళ్తూనే ఉంటారు, నిరంతరం వెళ్తారు. ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు బాగా ఎక్కువ వెళ్తారు ఉంటాయి. బాగా టెంపుల్స్ చూస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఫారిన్లో టెంపుల్స్ చూస్తారు, విదేశ పర్యటన, ధనప్రాప్తి, అలా ఇలా కాదు బ్రహ్మాండం. కానీ ప్రొఫెషనల్గా మీరు కష్టపడాల్సిందేనండి. కష్టపడకపోతే మీకు విజయం రాదు. పైగా కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సింగరేణి కాలేజ్ కానీ, ఐరన్ వాళ్ళకి కానీ, అంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి
సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా కష్టపడాలి. మీ కష్టాన్ని నమ్ముకోండి, ఇప్పటికీ మీరు ఎప్పుడు తగ్గరు, విజయం సాధిస్తారు. అలాగే భాగ్యస్థానంలో కేతు లాభస్థానానికి గురుడి దృష్టి ఉండడం వల్ల మీ ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా అంటాం కదా, కానీ ఇక్కడ ఉద్యోగము వ్యాపారం కూడా మిన్నే. అదే వ్యాపారం మరింత కొద్దిగా మీకు ప్రాముఖ్యత ఉంటుందంటే వ్యాపారాల్లో బాగా ధనం సంపాదిస్తారు, అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయం ఉంటుంది. బహుశా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. 12 రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెమెడీస్ అంటామండి. రెమెడీస్ ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం. 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి. ఎందుకంటే ఈ రాశి ఈ నెలలో కూడా, ఈ వారంలో కూడా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయిందండి. అలాగే మనకి కుజుడు కూడా నిత్యస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నిటికీ పరిహారం ఏంటయ్యా అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన దగ్గర గుళ్ళో, వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపారాధన, స్వామివారికి తులసి మాలతోటి అర్చనలు చేయించుకోవడము, దానికి మాల సమర్పించడం వలన 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండోయ్. అమ్మ బాబోయ్, అప్పుడు స్వామిని పూజించడం వలన సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజన చేయించుకోవడం వలన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ నెల 24వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. సో ఆ రోజు కూడా శనీశ్వరుడికి సకల పూజలు చేయించుకోవడము, అలాగే శనీశ్వరుడికి ఏముందండి ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడము, తిరువెల్లారు కానీ అంటే మందపల్లి కానీ అలా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించడము, ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, అలాగే స్వామివారి దగ్గర నల్ల నువ్వులతో ఇంకా చెప్పేది ఏముందని అన్నీ మీరు చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వ దోషాలు పరిహారం అయి తీరుతాయి. అంతేకాకుండా అండి వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది మాధవ వాసము, హరివాసము, వైశాఖ మాసం కాబట్టి విష్ణువుకి ఇష్టమైన ప్రీతికరమైన మాసము. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.